హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కల్కి 289 ఏడి అయితే 1000 కోట్ల చేరువలు అయితే ఉంది. ఈరోజు వైజయంతి ప్రొడక్షన్ నుంచి అయితే 1000 కోట్ల పోస్టర్ అనేది అయితే రాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ఏపీ తెలంగాణ కలిపి దాదాపుగా 280 కోట్ల గ్రాస్తో టాప్ సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. అండ్ 200 కోట్ల షేర్తో లాభాల బట్ అయితే ప్రాఫిట్స్లోకి అయితే వెళ్ళిపోయింది మన తెలుగు స్టేట్స్. ఇంకా మనం తమిళనాడు విషయానికి వచ్చేస్తే 16 కోట్ల గ్రాస్తో 12 కోట్ల షేర్తో ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇంకా మనం కర్ణాటక విషయానికి వచ్చేస్తే 50 కోట్ల గ్రాస్తో, అంటే 50 కోట్ల గ్రాస్ దేనికి వచ్చిందంటే మన తెలుగు లాంగ్వేజ్కి కన్నడలో, అండ్ కన్నడ లాంగ్వేజెస్కి అయితే 1.5 అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. అక్కడ కూడా ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇంకా మన మలయాళం విషయంలోకి వచ్చేస్తే 8 కోట్ల గ్రాస్ అండ్ 5 కోట్ల షేర్తో ప్రాఫిట్స్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఈ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ కలుపుకొని దాదాపుగా 400 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడం జరిగింది. సో ఈ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది ఈ కల్కి మూవీ. ఇంకా మన నార్త్ ఇండియా విషయంలోకి వచ్చేస్తే దాదాపుగా నిన్నటితో నార్త్ ఇండియాలో 225 కోట్ల గ్రాస్ వచ్చి 140 వరకు షేర్ రావడం జరిగింది. సో అక్కడ కూడా ఏ ఫిలిమ్స్ వాళ్ళు అయితే దాన్ని రైట్స్ అయితే తీసుకోవడం జరుగుతున్నారు, అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకొని ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అయిపోవడం జరిగింది. సో నార్త్ ఇండియాలో అయితే బేభత్సంగా అయితే కలెక్షన్ వస్తుంది. నిన్న దాదాపుగా 9 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది వర్కింగ్ డే రోజు కూడా. సో నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ కలెక్షన్ అయితే రాబడుతుంది. నా అంచనా ప్రకారం అక్కడ 300 కోట్ల వరకు అయితే లాంగ్ రన్లో కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మనం ఈ ఇండియా వైడ్ కనుక చూసుకున్నట్లయితే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే ప్రాఫిట్స్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇంక ఇప్పుడు ఓవర్సీస్లోకి అయితే వెళ్దాం. ఓవర్సీస్లో నిన్నటితో $16.2 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే మనకి $10 మిలియన్ దాటిన వెంటనే ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్ వైపు అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ షారుఖ్ ఖాన్ గారి రికార్డు కూడా బ్రేక్ చేసే పనులు అయితే ఉంది. ఇప్పటికే జవాన్ రికార్డ్ అయితే బ్రేక్ అయిపోయింది. పఠాన్ అయితే $17 మిలియన్ ఇంకొంచెం ఎదురైతుంది. ఈ రోజుతో రేపుడుతో పఠాన్ రికార్డు కూడా బద్దలైపోయి టాప్ 2 ప్లేస్లోకి అయితే మన ప్రభాస్ గారి కలికి మూవీ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా టాప్ 1 అయితే బాహుబలి 2 ఉంది $22 మిలియన్. సో అది కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. మన షారుఖ్ ఖాన్ గారి రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాలో కూడా షారుఖ్ ఖాన్ గారి రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. ఎందుకంటే పఠాన్ కలెక్షన్ వచ్చేసరికి 1050 కోట్లు. సో ఆ రికార్డ్ అనేది ఇంకొక 2 డేస్లో అయితే బ్రేక్ అవుతుంది పఠాన్ రికార్డు. ఇంకా మనకి జవాన్ రికార్డు వచ్చేసరికి 1100 చిల్లర కోట్లు అయితే రావడం జరిగింది. సో ఆ రికార్డు ఈ వీకెండ్ అంటే ఈ సండే కల్లా ఆ రికార్డు కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. సో టోటల్లీ మనకి షారుఖ్ ఖాన్ గారు లాస్ట్ ఇయర్ ఎలాగైతే 2000 crores అయితే ఎలా కొట్టారో పఠాను జవాన్ కలిపి, సో ఆ 2 రికార్డ్స్ కూడా ఈ ఇయర్లో మన ప్రభాస్ గారు అయితే బ్రేక్ చేయబోతున్నారు. ఒక బాలీవుడ్ హీరో రికార్డ్స్ని బ్రేక్ చేసి ఎదురుకెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ బాలీవుడ్లో కూడా 220 crores అంటే అది బాలీవుడ్ స్టార్స్ ఫుల్ లాంగ్ రన్ లైఫ్ టైం కలెక్షన్స్. అది మన ప్రభాస్ గారికి అయితే జస్ట్ 11-12 డేస్లోనే 220 crores అయితే మామూలు విషయం కాదు. ఇంకా లాంగ్ రన్ కూడా ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏం సినిమా లేవు. భారతీయ 2 ఉన్నప్పటికీ నార్త్ ఇండియాలో అయితే అంత ఎఫెక్ట్ చూపట్లేదు కాబట్టి సో డెఫినెట్లీ ఇంకో ఆగస్ట్ 1st వీక్ వరకు అయితే కలికి ఫుల్ రన్ అయితే ఉంటుంది. అక్కడ నో డౌట్ అక్కడ 300 కోట్ల గ్రాస్ పైన వసూలు చేస్తుంది నార్త్ ఇండియాలో. సో ముంబై ఢిల్లీ అయితే బుకింగ్స్ చాలా సూపర్గా అయితే ఉన్నాయి. నిన్న కూడా గంటకు 10,000 టికెట్లు బుక్ అవడం అంటే మామూలు విషయం కాదు. బుక్ మై షోలో ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే వర్కింగ్ డే రోజు కూడా గంటకి 10,000 టికెట్లు అంటే మామూలు విషయం కాదు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మనం ఎక్కడ కనుక చూసుకున్నట్లయితే కలికి నిన్నడతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ప్రాఫిట్స్ అయితే ఉంది. సో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసరికి నిన్నటితో 955 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అన్ని చోట్ల. ఇంకా మనం ప్రాఫిట్ కనుక లెక్కేసుకుంటే 79 కోట్ల ఎగస్ట్ అయితే వచ్చింది ఈ సినిమాకి. సో అన్ని చోట్ల ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది. ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ద బిగ్గెస్ట్ హిట్ మాత్రం ఇదే. సలార్ కన్నా బిగ్గెస్ట్ హిట్. ఎందుకంటే సలార్ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. సో ఈ మూవీ అయితే ప్రతి ఒక్క ఏరియాలో ఎవరైతే రైట్స్ కొనుక్కున్నారో ఏ ప్రొడ్యూసర్ అయితే సో వాళ్ళందరూ ప్రాఫిట్స్ జోన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ for your love and support. Please like, share and subscribe. Thank you.